ఈరోజు నేను చెప్పేది బెస్ట్ గేమింగ్ మానిటర్ అని చెప్పొచ్చు అండర్ 10,000 రూపీస్లో. ఈ మానిటర్లో అసలు లేని ఫీచర్ అయితే లేదు. అసలు మ్యాక్స్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక 2 మానిటర్స్తో కూడా కంపేర్ చేసి దీన్ని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది అప్పుడు ఎందుకు బెస్ట్ మానిటర్ అని చెప్తున్నాను. ఒకవేళ ఈ కంటెంట్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోజిటెక్ తెలుగు. ఈ మానిటర్ మోడల్ వచ్చేసరికి LG Ultra Gear 24GS65F. ఇది IPS ప్యానల్. ఇది వచ్చేసరికి 24 ఇంచెస్ మానిటర్, ఫుల్ HD డిస్ప్లే. ఇది 1080. ఏంటి ఫుల్ HD డిస్ప్లేనా అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే 24 ఇంచెస్లో ఫుల్ HD అనేది పర్ఫెక్ట్ రెజల్యూషన్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా కొంతమంది ఏంటంటే తెలియక 27 ఇంచెస్ కూడా వచ్చేస్తుంది కదా, ఇంకొక 2000 యాడ్ చేసుకుంటే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఫుల్ HD డిస్ప్లే అనేది 27 ఇంచెస్లో అసలు బాగోదు అసలు. ఇక మెయిన్ కంటెంట్లోకి వచ్చేస్తే ఈ మానిటర్ అనేది 180 Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. అలాగే పిక్సెల్ టు పిక్సెల్ రెస్పాన్స్ టైం వచ్చేసరికి 1 millisecond. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ మానిటర్కి వచ్చేసరికి. అలాగే ఇది NVIDIA G-Sync సపోర్ట్ చేస్తుంది, ప్లస్ AMD FreeSync కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మానిటర్ sRGB 99% తోటి వస్తుంది, ప్లస్ HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. ఫైనల్గా ఏంటంటే ఇది LG బ్రాండ్ నుంచి వస్తుంది, అది మెయిన్ ప్లస్ పాయింట్ మనకి. అంటే మీరు LG ఒకటైన బ్రాండ్ మిగిలిన బ్రాండ్స్ కాదా అని మాత్రం అనుకోవద్దు, అన్నీ మంచి బ్రాండ్సే. కాకపోతే ఏంటంటే మనకి కొనుక్కునే ప్రోడక్ట్కి సర్వీస్ కూడా ఇంపార్టెంటే కదా, సో అందుకని నేను అలా అన్నాను. LG అయితే కొంచెం బెటర్గా సర్వీస్ ఉంటుందని చెప్పి నేను మంచి బ్రాండ్ అని చెప్పి కన్సిడర్ చేశాను అట్లా, అంతే. ఏమనుకోకుండా ఆ విషయంలో LG బ్రాండ్ నుంచి ఇంత తక్కువ ప్రైస్లో ఇన్ని ఫీచర్స్ తీసుకురావడం అనేది చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే కనెక్టివిటీ పోర్ట్స్ విషయానికి వస్తే ఒకటి HDMI 2.0తో వస్తుంది, ఒకటి డిస్ప్లే పోర్ట్ 1.4 తోటి వస్తుంది, అలాగే ఒక 3.5mm ఇన్పుట్తో కూడా వస్తుంది. అయితే ఇప్పుడు వేరే 2 మానిటర్స్తో కూడా కంపేర్ చేసి చూద్దాం. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అందులో ఒకటి వచ్చేసరికి MSI Mag 25 E20, ఇంకొక మోడల్ వచ్చేసరికి Lenovo Legion R24E. ఈ 2 మానిటర్స్లో కూడా మంచి రిఫ్రెష్ రేటే ఉంది. MSIలో వచ్చేసరికి 200 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, అలాగే లెనోవోలోకి వచ్చేసరికి 180 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ 2 మానిటర్లో కూడా AMD FreeSync మాత్రమే సపోర్ట్ ఉంది, NVIDIA G-Sync సపోర్ట్ అయితే లేదు. అలాగే ఈ 2 మానిటర్లో కూడా పిక్సెల్ టు పిక్సెల్ రెస్పాన్స్ టైం వచ్చేసరికి యాక్చువల్గా LG కంటే కొంచెం బెటర్గానే ఉంది. రెండింటిలోనూ కూడా 0.5 milliseconds మాత్రమే ఉంది. 2 మానిటర్లోనూ కూడా sRGB సపోర్ట్ అయితే ఉంది. అది లెనోవోలో వచ్చేసరికి 99% ఉంది, MSIలో వచ్చేసరికి 100% ఉంది. ఈ 2 మానిటర్స్ కూడా అన్ని విధాలుగా మంచి కాంపిటేటివ్గానే ఉన్నాయి అన్ని ఫీచర్స్ పరంగా. కానీ LGకి వచ్చేసరికి HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది, అలాగే NVIDIA G-Sync కూడా సపోర్ట్ ఉంది. ఒక రకంగా ఏంటంటే NVIDIA G-Sync అనేది AMD FreeSync కంటే కూడా కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే LG మానిటర్ మీరు ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, టిల్ట్ చేసుకోవచ్చు, అలాగే రొటేట్ కూడా చేసుకోవచ్చు, 180 degrees రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఈ రెండింటిలోనూ కూడా అడ్జస్ట్మెంట్స్ అనేది లేవు. యాక్చువల్గా MSIలో అయితే హైట్ అడ్జస్ట్మెంట్ కూడా లేదు, జస్ట్ ఫిక్స్డ్ స్టాండ్ అంతే అది. అదే లెనోవోలోకి వచ్చేసరికి జస్ట్ హైట్ మాత్రమే ఉంది, మిగతావి ఏమీ లేవు. అలాగే ఈ 2 మోడల్స్ తోటి కంపేర్ చేస్తే LGకి బెటర్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది, అలాగే బెటర్ సర్వీస్ కూడా ఉంటుంది. ఈ LG మానిటర్ని కన్సిడర్ చేయడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది LG బ్రాండ్ నుంచి వస్తుంది. మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఇది NVIDIA G-Sync కూడా సపోర్ట్ చేస్తుంది, అలాగే HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్టాండ్ మెయిన్ ప్లస్ పాయింట్. దీనికి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, టిల్ట్ చేసుకోవచ్చు, అలాగే రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇదండి నాకు నచ్చిన మంచి గేమింగ్ మానిటర్ అయితే అండర్ 10,000 రూపీస్లో. ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.